ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 2026 జూన్ నెల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. అయితే జూన్ నెలలో ఫలితాలు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయములు కావచ్చు, లేకుంటే అవమానములు కావచ్చు, రాజపూజితం కావచ్చు, లేకుంటే ఖర్చు విధానం కావచ్చు, అన్నీ సరి సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో అమ్మా నాన్న కొన్ని ఇబ్బందులుగా మాట్లాడి, వాళ్ళు గట్టిగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు విమర్శించడమో, లేకుంటే నీ వల్ల ఏది సాధించలేవు, నీ వల్ల కాదనే మాటలను బట్టో వీళ్ళు మనస్తాపితానికి గురవుతుంటారు. ఈ యొక్క చిన్న చిన్న విషయాన్ని వాళ్ళు పెద్దగా తీసుకొని, ఇక నా వల్ల ఏమి కాలేదేమో, నేను ఏమి చేయలేనేమో, నేను నా నుంచి ఎటువంటి ఒక మంచి జరగదేమో అని ఒక ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు కొంతమంది ఇక ఎందుకులే మన ఇంట్లో ఉండడం, మనం వెళ్ళిపోవడమే మంచిది, మనం వీళ్ళకి దగ్గరలో ఉండకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది, సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇందులో కుటుంబ పరంగా పెద్దల మాటని గౌరవించుకోకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినుకోకుండా కొన్ని ఇబ్బందిగా పడేవాళ్ళు కొంతమంది, మ్యారేజ్ విషయాల్లో కూడా కొంతమంది నాకు నచ్చింది మీరు చేయలేదు, నాకు నచ్చిన అమ్మాయిని నచ్చిన అబ్బాయిని చేసుకుంటామని కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అందులో ఆడవారు మగవారు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి చిన్న సమస్యని వాళ్ళు భూతత్వంతో ఆలోచించి వాళ్ళ మనసులో బాధాకరమైన బాధల్ని ఎక్కువగా వాళ్ళ మనసులో పెంచేసుకుంటారు. ఈ పెంచుకున్న దానివల్ల వాళ్ళకి సమస్యలు ఎలా వస్తాయిరా అంటే, వీళ్ళు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది సమస్య. ఒక్క మాటతో పోయేదాన్ని 10 మాటల దాకా రప్పించుకొని నలుగురిలో నీ విషయాన్ని కూడా బయటకు తెలిసేలాగా చేసుకునేది, అది నీ అంతరాత్మ నుంచి నువ్వు చేసుకున్న ఒక నిర్ణయమే నిన్ను తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పటికైనా పెద్దవారు మనకి మంచి చెబుతారు. పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. వాడు మంచి మార్గం ప్రకారం నడుచుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి తెలిసి తెలియనంత మాత్రాన, తప్పు చేసినంత మాత్రాన వాడిని మనం తప్పస్తుడిగా భావించే అవకాశం లేదు. ఎందుకంటే వారు మారడానికి భగవంతుడు ఒక సమయము, ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని కంపల్సరీగా నువ్వు యూజ్ చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. దాంట్లో నువ్వు ఏ కార్యక్రమం అయినా సరే సంపూర్ణంగా పరిపూర్ణంగా నువ్వు చేయగలుగుతావు. ఒకరికి సాయం చేసే విషయంలో కావచ్చు, లేదంటే నీకు నువ్వే నిర్ణయించుకొని నీకు నువ్వే చేసుకునే శిక్షణలో కావచ్చు, దాన్ని పెద్దల మాటని గౌరవించాలి. అదేవిధంగా నువ్వు చేస్తున్న లక్ష్యాన్ని, నువ్వు గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావు, ఆ గమ్యం చేరకముందే కొన్ని ఆటంకాలు నిన్ను అడ్డుకుంటానికి ముందుగా ఉంటాయి. అది మన ఇంటి వాళ్ళ నుంచి కావచ్చు, బయట వాళ్ళ నుంచి కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, మన భార్య తరపున వాళ్ళ నుంచి కావచ్చు, లేకుంటే మనకి బయట నుంచి వాడు కావచ్చు. సమస్య రావడానికి ఇంట్లో వాడే ఆ సమస్య అవసరంలే, బయట నుంచి కూడా కాదు, బయట నుంచే కాదు, మనకి అనుకూలంగా ఉన్నవాడే మనల్ని ఎన్నుబడి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని మనం ఆచరించుకొని, ఆలోచించుకొని, ఆచితూచి అడుగైకోకుండా మనం మంచి దారిలో వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశాలు 100% ఈ ఒక్క కర్కాటక రాశి గల వాళ్ళకి కనబడుతుంది. కాకపోతే ఆదాయం దేవుడిచ్చిన రాతాబలం, అది నువ్వు డిసైడ్ చేసుకుంటూ కాదు. నీ మనసుకు నచ్చితే ఈ పనే చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ మనసు ఆ పని చేయాలనుకుంటే చేయగలుగుతావు, చేస్తావు కూడా. ఇతరులు చెప్పారు ఇది చేస్తే బాగోదని అనుకుంటే మాత్రానికి నీ నిర్ణయం తప్పు, నువ్వు వేసే అడుగు తప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు సంపాదించింది ఏ విధంగా సంపాదించావని అడగడు, ఎంత సంపాదించావని అడుగుతాడు. అదేవిధంగా నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నది మంచి కార్యక్రమం, చెడు కార్యక్రమం, ఏది చేసినా సరే నువ్వు నలుగురికి మంచి చేయాలని అనుకుంటావు. అది నువ్వు అనుకుంటే చాలు, నీకు మంచి అనుకుంటే చాలు. అదేవిధంగా నలుగురు ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు మంచిగా చేయలే, అది మంచిగా చేయలేదు అంటే నీ అంతరాత్మగా నచ్చింది నువ్వు చేస్తున్నావు. దాన్ని చేయనీయకుండా అడ్డుపడేవాళ్ళు, దాన్ని ఎదగనీయకుండా చేసేవాళ్ళు కూడా మన చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ళను కూడా మీరు గ్రహించుకొని అడుగేయాలి. అదేవిధంగా ఒక మంచి పని మనం కార్యం చేసేటప్పుడు చెడు కార్యాలకు సంబంధించిన కొన్ని అతికించడానికో లేదంటే కల్పించడానికో కల్పితమో ఇవి జరిపించడానికి ఖచ్చితంగా మానవుడు రూపంలోనే ఆ చెడు మార్గం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. పరిమితాన్ని మించినట్టుగా నువ్వు నమ్మి దాని స్థితిలో ఉంటే నీ జీవితం అంతా జీరోలోనే ఉంటావు. 1% కూడా నువ్వు పనికిరావు. నేను ఇందాక చెప్పాను కదా, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు నీ వల్ల కావట్లేదు అంటున్నారు చూసావా, ఆ సమాధానానికి ఇదే ఒక దారిలో మీరు అవుతారు. అలా కాకుండా ఉండాలంటే మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మీకు అనుకూలంగా ఉండి, లక్ష్మీ పరంగా కావచ్చు, లేకుంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా కావచ్చు,
ఏ విధంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. మీకైతే కళ్యాణ సంకల్ప బలంలో బంధుమిత్రులతో ఈ రాశిగల వాళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళు కొన్ని మానసికమైన బాధలు, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటాయి. అదే దూర బంధుత్వం అయితే మీకు ఎటువంటి సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగదు. ఐక్యతా బలం బాగుంటుంది. ఒక పెళ్లి చేయాలంటే మనం ముఖ్యంగా చూడాల్సింది జాతక బలాలు, ధనధాన్యాలు కాదు, గుణాన్ని చూడాలి. గుణంతో పాటు తన నడవడికి ఏ విధంగా ఉంది, తన మనస్తత్వం ఎలాంటిది దాన్ని గ్రహించాలి. కోటీశ్వరులారైనా సరే తన గుణం కరెక్ట్గా లేకపోతే వారు సంపాదించే లక్షాధికారి కూడా దరిద్రుడైపోతాడు. దాని గుణం కరెక్ట్గా లేనప్పుడు మనం ఏ ఒక్క సంకల్పం చేసినా అది ఒడుగుదొడుగుగానే ఉంటుంది. అదే సంపాదన కంటే ధనం కంటే గుణాన్ని గుర్తించేసి తర్వాత ఆవిడ నడవడిక పద్ధతిని బట్టి చూసుకొని, అదృష్ట బలాన్ని చూసుకొని, జాతక బలంలో చూసుకొని పెళ్లి చేసుకుంటే కంపల్సరిగా ఆ భగవంతుడు మంచి మార్గాన్ని మీకు ఇస్తాడు. అది స్త్రీలోనూ ఉంది, పురుషుల్లోనూ ఉంది. అయితే మీ సొంత నిర్ణయాలతో మనసుబడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే అబ్బాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకోవాలని కొంతమంది ఆరాటపడుతుంటారు. ఇదంతా కల్పితం. ప్రేమ అనే దానికి ఒక నిజ స్వరూపంగా ముందు అడిగేసి తక్కువ. అయితే ఈ ప్రేమలో నిజాయితీగా నిలబడి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం విమర్శించలేం. కానీ దీంట్లోనే కొన్ని నడవడికలు ఉంటాయి. నటన, జీవించడం వేరు, నటించడం వేరు. నటించేవాడినైనా నమ్మగలవచ్చు, జీవించేవాడిని ఎప్పటికీ నమ్మలేం. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రాశిగల వాళ్ళు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. ఆ సర్వేజన సుఖనో భవంతు, అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు కలిగి మీకు ఖచ్చితంగా వెంకటాచలపతి దర్శనం చేసుకోండి. వెంకటరమణ దర్శనం, శ్రీ బాలాజీ గాడ్ మీకు మంచి అవకాశాలను ఇస్తాడు. మంచి సంకల్ప బలమైన కష్టాల్లో కూడా మిమ్మల్ని ఆదుకునే ఒక దైవ సంకల్పం కలిగిన వాడు. ఆ మహానుభావుని పూజించుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఆ దైవ సంకల్పం లేలను ఎన్నెనకాలు నిలబడి మిమ్మల్ని కాపాడుతాడని సర్వేజన సుఖనో. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్య కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని అది లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్లగుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తారు. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి దోష శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు
ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.